నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలకృష్ణ గారికి రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. సో ఆయన అర్హుడా అనేది చాలా మందిలో ఉన్న డౌట్. సో దీని గురించి మీరేం చెప్తారు? అర్హుడా అంటే ఏముంది, ఇప్పుడు భలే మంచి చౌక బేరము రండి బాబు రండి అన్నట్టుగా అయిపోయింది అవార్డులు, అంతేనా? ఎలాగైందంటే ప్రజల్లో నీకు ఒక పేరు వచ్చి 2-3 సినిమాలు హిట్ అయితే నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినా నీకు అవార్డు ఇవ్వచ్చు అనేది నిరూపణ అయింది ఇప్పుడు, అంతే. లేకపోతే మీరు ఆ క్వశ్చన్ అడగరు కదా. అవార్డు వచ్చిందంటే నేను కంగ్రాచులేషన్ చెప్పాను ముందు ఫేస్బుక్ లో, అందరూ హర్షించాడు. అందులో ఒకడు వాడు ఎవడో పెట్టాడు, ఇది సార్కాస్టిక్ గా చెప్పేటారా అని. నేను మామూలు కంగ్రాచులేషన్ టు శ్రీ బాలకృష్ణ యాక్టర్ అని పెట్టాను. సో ఫేస్బుక్ లో పెట్టి అన్నింటిలో పెడతాను. దానికి ఒకడు అక్కడ కొంచెం నెగిటివ్ గా ఆలోచించేవాడు అనమాట. నేను అంతకు ముందు మాట్లాడి ఉంటాను కదా, యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో మాట్లాడింది వేరు, ఇక్కడ నా అభిప్రాయం చెప్తాను. అక్కడ వచ్చి జనరల్ గా ఒక ఎప్రిసియేషన్, ఎవరికైనా ఒక సినిమా ఆడినా ఒక పేరు వచ్చినా ఒక అవార్డు వచ్చినా కూడా అక్కడ మనం ఏం చెప్పాలి, సొసైటీలోనూ క్రిస్టియన్ ప్రేయర్ లో ఉంటది, మంచి వచ్చినా చెడు వచ్చినా నువ్వు వాళ్ళ తరపునే ఉండాలి. ఆ మాత్రం చెయ్యి, డబ్బులు ఇవ్వక్కర్లేదు, సో హెల్ప్ హిమ్ మోరల్లీ. సో ఆ విధంగా అప్రిషియేట్ చేస్తే ఇది మీరు సర్కాస్టిక్ గా పెట్టారా అన్నాడు. నేను హృదయపూర్వకంగానే పెట్టాను అన్నాను అనమాట. అంతకంటే ఎక్కువ అక్కడ వేస్ట్. నేను హృదయపూర్వకంగా పెట్టాను, చిరంజీవికి వచ్చినప్పుడు పెట్టాను, ఎవరికి వచ్చినా పెడతాను. ఇది అర్హుడా కాదా అనేది నేను నిర్ణయించలేను. ఎవరు నిర్ణయిస్తారు? ఎవరికైతే పాపులారిటీ ఉందో ఆ పాపులర్ గా ఉన్న వాళ్ళ యొక్క ఓట్లు, వాళ్ళ యొక్క జనాదరణ మనకు వచ్చేస్తుందని చెప్పేసి రాజమౌళి ఫాదర్ కి మోస్ట్ అనర్హుడు అతను. రాజమౌళి కూడా అనర్హుడే పద్మశ్రీకి. ఒక సినిమా హిట్ అయితే ఇచ్చేస్తారనేది భలే మంచి సౌకు బేరం అన్నప్పుడు ఎవరైనా 2-3 సినిమా 2-3 సినిమాలు హిట్ అయిపోయి జై బాలయ్య అనే మూమెంట్ లో ఆ జై మహేష్ బాబు జై అన్నారు నెక్స్ట్ అతనికే. అర్థమైందా మీకు? ఇప్పుడు అది అవార్డుల యొక్క లక్షణం. ఏ అవార్డు అని చెప్పలేము, నాకు మళ్ళీ అందులో ఇరికించకండి. ఏ అవార్డు సొంతంగా పెట్టుకున్న అవార్డు గొడవ లేదు. గ్లోబల్ స్టార్, ఆ స్టార్, మెగా స్టార్, తర్వాత నట సార్వభౌమ, నట విఖ్యాత, దగ్గర విఖ్యాత గంగ ఉంగడ, నడ బీకర, నడ బీబచ్చ, ఇవన్నీ వాళ్ళు ఇష్టం. అది ఇది నేనేం చేయలేను యాక్చువల్ గాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అవార్డులు క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ అవార్డు వెనకాల ఉన్న యొక్క దృక్పథం అది మట్టుకు ప్రజలకు తెలుసు. లేకపోతే ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు మీరు? అసలు బాలకృష్ణ అర్హత ఉందా అండి? ఏమో మరి మీరే చెప్పాలి. మరి మాట మాటికి కడుపు చేస్తానంటే ఎలగిస్తారు అదేం కాదు. అది దానికి పాపులారిటీకి డిఫరెన్స్ చాలా ఉంది. నీకు ప్రస్తుతం జయబాలయ్య మూమెంట్ లో ఉన్నాడు, ప్రస్తుతం అతనికి మంచి సినిమా హిట్ అయింది, అంతకుముందు 2-3 సినిమాలు హిట్ అయినాయి, షో చేస్తున్నాడు. అది ఇతను అన్ని మనకు వచ్చేయాలి. చిరంజీవి కూడా ఎందుకు కాదనుకున్నా కూడా చిరంజీవికి ఉంది, అతనికి ఒక రాజ్యసభ సీటు, అతనికి ఒక ఇది ఇచ్చేయాలి. మరి మీరు కంగ్రాచులేషన్ చెప్పింది వచ్చినందుకు ఇచ్చేందుకును అంతేనా? తర్వాత మీరు అడిగే ప్రశ్న ప్రకారంగా నాకు తోచింది చెప్తాను నేను. అదైనప్పుడు అది నేనెందుకు, ప్రజలకే తెలుసు. ప్రజలకి ఎవరెవరికి ఇవ్వచ్చు, తీసుకున్న వాడు అంతరాత్మ తెలుసు. అతనికి ఆల్రెడీ వచ్చే ముందు కూడా తెలుసు వాళ్ళకి. వెరీ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్, దే ఆల్రెడీ అవేర్ దట్ దే ఆర్ గోయింగ్ టు గెటింగ్ ప్రమోటెడ్. అంతలా ఉంటేనే వాళ్ళు వెనకాల ఉంటారు. వాళ్ళు అతనికి ఆల్రెడీ రాజ్యసభలో ఇవ్వకలేదు, తెలుగుదేశం వాళ్ళది. అతనిలో ఎమ్మెల్యే ఏమన్నాడు, సినిమాలు లెబ్బ వస్తాయి కాబట్టి మినిస్ట్రీ ఏం తీసుకోకుండా శుభ్రంగా అతను పాటు సినిమాలు చేసుకుంటున్నాడు, గొడవలేదు. ఎవరికి? బాలకృష్ణ ఇచ్చారు. అంటే దీన్ని ఏమంటారంటే ఇవ్వటం అనేది ప్రాసెస్, ఎటువంటి ఉద్దేశంతో ఇచ్చారు అనేది పక్కన పెడితే తీసుకున్న వాడిని మనం హర్షించాలి, అంతే కదా సార్. దట్ ఈస్ వాట్ కల్చర్ ఈస్. సో అక్కడ మళ్ళా ఆడేదో తప్పు చేస్తాడు. తప్పు ఎవడు చేయలేదు? చిరంజీవి చేయలేదా? బాలకృష్ణ చేయలేదా? అవార్డులు వచ్చి ఎవడు చేయలేదు? ఆడెవడో డాన్స్ మాస్టర్కి వస్తే ఆడ అవార్డు తీసుకున్నారు, ఆ బన్నీ తీసుకున్నారు. వీడెవడు చెప్పడానికి? మీరు చేసుకోవచ్చు, వాళ్ళకి తీసుకోవాలా? అవార్డు ఇవ్వటం ఏంటి, తీసుకోవడం ఏంటి అసలు? అర్థమైందా మీకు? వీళ్ళే వీళ్ళకంటే వీళ్ళ కింద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్, వాళ్ళకి పొడుచుకొచ్చేస్తా ఉంటది. చాలా 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 పొడుచుకొచ్చేస్తాం వాళ్ళకి. వాడికి అవార్డు క్యాన్సిల్, వీడికి అవార్డు క్యాన్సిల్. ఈ సినిమా ఆడినాము, ఎలా ఆడుతుందో చూద్దాం. ఏ సినిమా ఆడింది, జనాలు ఆదరిస్తే ఎవడో దేన్ని ఆపలేరు. దానికి నిరూపణ అయిందే పుష్ప 2 కదా. ఎవడు ఏమన్నా కూడా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ హిట్. ఇన్కమ్ ట్యాక్స్ కావాలంటే మొత్తం అన్ని స్టేట్లకు వెళ్ళి అడగండి మీరు. వీళ్ళ చేతుల్లో లేదే, అది రికార్డ్స్ లో వీళ్ళ చేతుల్లో ఉంటే ఇచ్చేసారు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కి. ఎంత అయితే వాళ్ళు అక్కడ పెడుతున్నారు, ప్రోస్టర్ మేము చెప్పి పెడుతున్నాం. నేను వేసారు 1880 కోట్లని. అదే మీకు వాళ్ళకే వేస్తూనే ఉంటారు. అందులో ఎంత అబద్ధం ఉందో నిజం అనేది వాళ్ళకి తెలియాలి. నా లెక్క ప్రకారంగా చాలా హైప్ ఉంటుంది. ఇది గ్రాస్ లో, నెట్ గ్రాస్ అని ముందే తెలుసుకోవాలి జనాలు. అంచేత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెలుసుకోవాలి.
అలా మరి ఇంత ముందు వచ్చినప్పుడు 1000 కోట్లకి కట్టించుకున్నారా రాజమౌళి దగ్గర? ఇప్పుడు అసలే కట్టించుకోరు. బీజేపీలో సక్ చేశారు కాబట్టి అతను. ఇదే బీజేపీ మ్యాన్, వాళ్ళ ఫాదర్ బీజేపీ మ్యాన్. బీజేపీ కదా, అక్కడ ఏ పార్టీ రూలింగ్ పార్టీ ఉందా? వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? మీ దగ్గర ఉన్న మీ జనాదరణని మాకు ఇచ్చేయండి, అటు కూడా ఇచ్చేయండి. ఈ అవార్డుల మీద ఆల్రెడీ విశ్వనాథ్ గారు శుభలేఖ సినిమాలో జోక్ చేశాడు. నాకు ఇప్పటికీ నవ్వుకుంటాను. ఆయన అప్పటి నుంచి ఆయనలో మనసులో కోరుకుంది. ఫైనల్గా ఆయనకు కూడా ఇచ్చారు. ఆయన అరుగుడు, చాలా సినిమాలు తీసి తర్వాత యాక్ట్ చేసేసి అన్ని విధాలుగా మంచి అనిపించుకుని ఆయనకి ఇచ్చారు. ఇది అర్హత అంటే. అర్థమైంది మీకు ముందుకి? సో ఆయన ఒక సినిమాలో జోక్ పెట్టాడు. రాళ్లపల్లిని సత్యనారాయణ గారు ఉంటారు, రాళ్లపల్లి అసిస్టెంట్ అనమాట. ఈయనకు బిరుదు కావాలి, అందరికి బిరుదులు వచ్చేస్తాం, మనకు కూడా బిరుదులు కావాలంటే ఇది లిస్ట్ పట్టుకొస్తాడు రాళ్లపల్లి. ఇదా 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 పద్మశ్రీ, పద్మభూషణ, ఇది ఏది కావాలంటే అది ఇచ్చేద్దాం కొన్ని ఆ టైప్లో ఉంటాడు మాట. అంటే అసలు అంటాడు మాట. ఇంకోటి చెప్తాడు పద్మభూషణ అంటాడు మాట. లాస్ట్ లో ఒకటే ఉంది సార్ అంటాడు. ఏంటంటే భారతరత్న అంటాడు. భారతరత్న అంటాడు. అది ఇస్తే నేను నన్ను బొక్కలో వేస్తారంటాడు. అంటే ఊరికనే పెట్టేసుకుంటారట, ఎవరు ఇవ్వక లేకుండా. అంటే ఊరికనే పెట్టేసుకున్న రామారావు గారు అందరికీ దెబ్బ కొట్టాడు అని అండి. ప్రతిసారి రామారావు గారితో సినిమా తీసినా కూడా రామారావు గారు దెబ్బ కొడుతూ సినిమాలు తీసిపెట్టాను. రాఘవేంద్రరావు గారికి రాఘవేంద్రరావు వచ్చి ఈయనకి దెబ్బ కొట్టేవాడు. అందులో పేపర్ క్యారెక్టర్ పెట్టడం అంటే అడ్డు పెద్ద అనడం దేవత సినిమాలో. ఆయన ఈయనకి దెబ్బ కొట్టకుండా ఉండేవారు. యాక్టర్లో దెబ్బ కొట్టే ఆర్టిస్ట్ ఎవరు? వేవేల గోపెంల అని షాక్ ఉంది కదా సాగర్ సంగంలో అంటాడు, అది రామారావు గారు. కమల్ హాసన్ మీకు గుర్తుందా సాగర్ సంగంలో? సో ఇది విధంగా జరుగుతూ ఉండి ఆ విధంగా అవార్డుల మీద దెబ్బ కొట్టాడు. అంటే మన ఇష్టం వచ్చినట్టు అవార్డులు పెట్టేసి వచ్చాను. అదే నాకు గుర్తు వస్తాను. నేను మళ్ళీ ఎందుకు గుర్తు చేసి చూడకపోతే శుభలేఖ చూడండి. బ్రహ్మాండం సినిమాకి చిరంజీవి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అది శుభలేఖ. అవునవును. సో అవార్డుల గురించి అలాగే అడుగుడా కాదని నేనెవరు చెప్పడానికి, ఐఎమ్ నాట్ ది అల్టిమేటం కదా. ఇచ్చారు, ఎవరికి జనాదరణ ఉంటే భలే మంచి చౌక బేరం అది. నీకు 2 సినిమాలు హిట్ అయిపోయి నీ గురించి 10 మంది మాట్లాడుకున్నారంటే నీకే అవార్డు. అది ప్రూవ్ అయిపోయింది కదా రాజమౌళి వాళ్ళ ఫాదర్ కి. అతను ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు డైరెక్టర్ గా. అవును, ఓకేనా? రాజమౌళికి ఒక 2-3 సినిమాల్లో ఒక సినిమా హిట్ అయిపోతే అవార్డు ఇచ్చేస్తారా? ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు అవార్డుకు నోచుకొని ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు యాక్చువల్గా. అదైనప్పుడు ఆ విధంగా వాళ్ళకి ఇచ్చారు, మనం కంగ్రాచులేషన్ చెప్పి వాళ్ళని హర్షించడం మన ధర్మం. ఆడెవడో ఫేస్బుక్ లో అన్నట్టు మీరు సార్కాస్టిక్ గా చెప్తారా, నేను ఏ కాస్టిక్ చెప్పి నీకెందుకురా, అక్కడ హర్షించాను, అందులో ఏమన్నా ఒక్క పదమానం ఉందా? కరెక్ట్ గా చెప్పాను సెక్షన్. సో వాడు ఎంతకుముందు ఇంటర్వ్యూ చెప్తాను, నువ్వు ఎదవ నిన్నే చెప్తాను నేను. నువ్వు ఏదో క్వశ్చన్ అడిగావు కాబట్టి అది చెప్పాను ఇప్పుడు నేను. అర్థమైంది మీకు? అలాగే అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా అలాగే ఉంటాను నేను. ఇది నా ఆంతర్యం. అది వచ్చి ఇన్ జనరల్ గా రిపబ్లిక్ డే అండి, సాల్యూట్ టు ఇండియా అంటామా లేదా? డెఫినెట్గా. ఇండియాలో చాలా కరప్షన్ పెరిగిపోయింది కాబట్టి ఐ వోంట్ సాల్యూట్ అని పెడతారా? పెట్టం కదా. అదే విధంగా ఇక్కడ కూడా అవార్డు వచ్చిండి హర్షిస్తాం. అక్కడ ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు మనసు విప్పి మాట్లాడిస్తారు, మీరు ఫ్రాంక్ గా మాట్లాడతారు కదా అని మీ నా దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు చెప్తాను అలాగే నేను. ఎవడు అర్హత ఉందో ఎవడు అర్హత లేదని చెప్పను. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది మటుకు బాగా రూఢీ అయిపోయింది. మీకు బాగా పాపులారిటీ వస్తుందని తెలిసి ఒక 2 సినిమాలు హిట్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ మీకే అవార్డు. అది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే